15 రోజులు. ఇప్పుడు ఇంత ముందు సంవత్సరం నుంచి అట్నే చెప్పి తీసుకొచ్చింది. అప్పుడు చెప్పంగా ఒకసారి 2 సార్లు వచ్చి బాగా చేశారు. వాళ్ళు ఒక 15 రోజులు వచ్చినాక అతను రావట్లేదు. మళ్ళీ 15 రోజుల నుంచి రావట్లే. గిన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. నీళ్లు పంపు వాసన తాగటట్టుగా కూడా లేవు. నీ వాసన నీళ్లుగా కూడా రాపోతే ఎవరు మంచి సాయం చేస్తే వాళ్ళనే మేము గుర్తుంచుకుంటాం సార్. అంతే అసలు పలకపోండి. నీళ్ళు బాయిలలో నీళ్ళు ఎండిపోయినాయి. మేము ఎక్కడ బతకాలి, మేము ఏమి తాగాలి, మేము ఎక్కడ ఉండాలి, ఎన్ని బజార్లు తిరగాలి. మేము నీళ్ళకి పిల్లల్లో పంపులు ఉండాలి రానిట్లేదు. మరి బజార్లలో నీళ్లు లేవు. మేమేం తాగాలి, మేము ఎట్లా బతకాలి? మరి నాయకులు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఒక్క నాయకుడు కూడా ఏం తాగుతున్నా ఏముంటుంది కూడా చూస్తానికి రావట్లే. నీళ్లు రావట్లే. మేము ఎట్లా తాగాలి? ఎంతమంది ఎన్ని గిన్నెలు పట్టుకుని తాగాలి? ఎన్ని బజార్లు తిరగాలి? ఎండాకాలం మంచి ఎండలు మేఘాల్లో నీళ్లు గడిగింది తాగుతాం. బోరాకపోయినా నీళ్లు తాగానే బతుకుతాం. ఆ నీళ్ళు లేకపోతే ఎట్లా బతికేది మంచి? బజార్లో తిరగాలా? మంచిళ్ళు రాక ఎన్ని రోజులు అవుతుందో పంపు రాక మాకైతే పెడుతున్నారు. వాళ్ళకి కూడా రావద్దు పంపులు. సంవత్సరం అయితే ఏదో ఒకటి చేయాలి కదా. మాకు నీళ్లు పంపించాలి నాయకులు. నాయకులు అనేది పట్టించుకోవాలి. జనాన్ని పట్టించుకోవాలి. జనం చచ్చిపోతుంటే నాయకులు సంతోషమా? మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తాము. నీళ్ళు రావాలి మాకు. మున్సిపాలిటీ ఆఫీస్ బిందెలు పట్టుకుని